హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే వర్బ్. దీన్ని తెలుగులో ఏమని అంటారు అంటే క్రియ అని అంటారు. మనం ప్రీవియస్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా, నౌన్ మరియు ప్రొనౌన్. అందులో భాగమే వర్బ్ అనేది 1 టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈరోజు మనం ఈ క్లాస్లో వర్బ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామా? ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్. ఓకే, ఫస్ట్ వర్బ్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. వర్బ్ అంటే ద యాక్షన్ విచ్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక పని సబ్జెక్ట్ ద్వారా జరిగితే దానిని ఏమని అంటారు అంటే వర్బ్ అని అంటారు. అంటే ఈ వర్బ్ని తెలుగులో ఏమని అంటారు అంటే క్రియ అని అంటారు. మనము అంటే ఏదైనా ఒక పని కర్త ద్వారా పని జరిగితే దాన్ని ఏమని అంటారు అంటే క్రియ అని అంటారు. అంటే క్రియ అంటే పని అని అర్థం. ద యాక్షన్ విచ్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్. ఏదైనా ఒక పని సబ్జెక్ట్ ద్వారా జరిగితే దాన్ని వర్బ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది టీచ్ చేస్తున్నాను. ఏం టీచ్ చేస్తున్నాను, ఎవరు టీచ్ చేస్తున్నారు అంటే నేను అనేది సబ్జెక్ట్. ఇలా ఏదైనా ఒక పని సబ్జెక్ట్ ద్వారా జరిగితే దాన్ని ఏమని అంటారు అంటే వర్బ్ అని అంటారు. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ టీచింగ్ అనేది వర్బ్. ఎవరు టీచ్ చేస్తున్నారు? సబ్జెక్ట్ ఎవరంటే నేను, ఐ అనేది సబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ ద్వారా జరిగే పనులను ఏమని అంటారంటే వర్బ్ అని అంటారు. అండ్ మరికొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే షీ రీడ్స్ ఏ బుక్ అంటే ఆమె బుక్ చదువుతుంది. షీ రీడ్స్, ఇక్కడ పని ఏది అంటే రీడ్స్, చదువుతుంది అనేది వర్బ్. ఎవరు చదువుతున్నారంటే ఆమె అనేది సబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ ద్వారా జరిగే పనులను ఏమని అంటారంటే వర్బ్ అని అంటారు. అండ్ నెక్స్ట్, అర్జున్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇక్కడ అర్జున్ ఏం చేస్తున్నాడు? క్రికెట్ ఆడుతున్నాడు. అంటే ఆడుతున్నాడు అనేది ఒక పని. ఎవరు ఆడుతున్నారు అంటే అర్జున్ ఎవరు అంటే సబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ ద్వారా జరిగే పనులను ఏమని అంటారంటే వర్బ్. ఇక్కడ వర్బ్ ఏంటంటే ప్లేయింగ్ అనేది వర్బ్ అండ్ అర్జున్ అనేది సబ్జెక్ట్. సో ఇది. అండ్ నెక్స్ట్, షీ ఈస్ వాటరింగ్ ఏ ప్లాంట్. వాటరింగ్ టు ది ప్లాంట్ అంటే ఆమె చెట్లకు నీళ్లు పోస్తుంది అనేది వర్బ్. షీ అనేది సబ్జెక్ట్. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సబ్జెక్టు, ఏ పని చేస్తున్నారో అది వర్బ్. వీటిని ఏమని అంటారు అంటే వర్బ్స్. చేసే పనులను ఏమని అంటారు అంటే వర్బ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ వర్బ్ అనేది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వర్బ్ అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వర్బ్, ద టర్మ్ వర్బ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. అంటే వర్బ్ అనేది వర్బం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వర్బం అనేది లాటిన్. ఈ లాటిన్లో వర్బం అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటంటే లైఫ్ ఆఫ్ లాంగ్వేజ్ అనే అర్థం. అంటే మన లాంగ్వేజ్కి లైఫ్ అంటే జీవం, మన లాంగ్వేజ్కి ఒక జీవం లాంటిది అని అర్థం. అంటే మనం మాట్లాడాలన్నా, రాయాలన్నా, చదవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది చేస్తుంది. అందుకే లాటిన్లో ఏమని అంటారు అంటే వర్బ్ని లైఫ్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే, అందుకే ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. ఈ వర్బ్ లేకపోతే ఆ సెంటెన్స్కి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది ఉండదు, ఇన్కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటుంది వర్బ్ లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ వర్బ్ లేకపోతే ఎలా ఉంటుందో. షీ ఏ బుక్ అంటే ఆమె ఓ బుక్. ఇక్కడ ఎలాంటి వర్బ్ అనేది లేదు, అందుకే ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేది లేదు. షీ ఒక బుక్, ఆమె బుక్ అంటే మీనింగ్ అనేది లేదు. ఇక్కడ ఎప్పుడైతే వర్బ్ చేరుస్తామో షీ రీడ్స్ ఏ బుక్, చిన్న పదం రీడ్స్ అనే ఒక వర్బ్ మనము అక్కడ రాస్తే ఆ సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది. ఆమె ఏం చేస్తుంది? చదువుతుంది. పైన సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే షీ ఏ బుక్, ఆమె ఒక బుక్ అంటే దానికి ఒక మీనింగ్ అనేది లేదు. ఎప్పుడైతే వర్బ్ రీడ్స్ అనే వర్బ్ యాడ్ చేసామో ఆ సెంటెన్స్కి ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది.
అంటే వర్బ్ని బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే బ్యాక్ బోన్ అంటే వెన్నెముక. మన మనుషులకు వెన్నెముక కరెక్ట్గా లేకపోతే మనం కూర్చోలేము, సరిగా నడవలేము, అసలు మనం ఏ పనులు అనేది చేయలేము. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో కూడా వర్బ్ అనేది ప్రాపర్గా లేకపోతే దానికి ఎలాంటి యాక్షన్ అనేది ఉండదు. మనం మాట్లాడాలన్నా, రాయాలన్నా, చదవాలన్నా ఈ వర్బ్ అనేది ఉండాలి. అందుకే దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే ఒక ఇంగ్లీష్ గ్రామర్కి వర్బ్ అనేది బ్యాక్ బోన్ ఎలా అయితే స్ట్రెంగ్త్ ఇస్తుందో ఈ వర్బ్ కూడా అలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. మనకు బ్యాక్ బోన్ ఉంటే స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్గా నిలబడతాం కదా, అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో కూడా వర్బ్ ఉంటే ఆ లాంగ్వేజ్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఇది దీని యొక్క మీనింగ్.